మెగా ఫ్యామిలీలో పొరపచ్చలు ఉన్నాయట. అన్నదమ్ములకు అస్సలు పడడం లేదట. అబ్బాయి మీద బాబాయ్ గురువుగా ఉన్నాడట. పొద్దున లేచిన దగ్గర నుంచి ఈ గాలి వార్తలే. కొందరికి టైంపాస్ బాణీలు. చిరంజీవి కుటుంబం విషయంలోనే ఎందుకొస్తుంటాయో ఈ పుకార్లు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, కాయలున్న చెట్లకే కదా రాళ్ల దెబ్బలు. మీడియా ఎన్ని కథనాలు అల్లినా, సోషల్ మీడియాలో ఎన్ని పుకార్లు సృష్టించినా నిజానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడు కలిసే ఉంది. వారి సినిమాల రిలీజుల్ని ఒక్కసారిగా జాగ్రత్తగా పరిశీలించండి, అది ఎంత నిజమో అర్థమవుతుంది. బాబాయ్ సినిమా విడుదలవుతుందంటే పొరపాటున కూడా చరణ్ సినిమా విడుదల చెయ్యడు. చరణ్ అప్పుడప్పుడు బాబాయ్ దగ్గరికి వెళ్లి కలిసి రావటం, పవన్ ఖాళీ దొరికినప్పుడల్లా అన్నా వదిలినలు పలకరించటం చూస్తూనే ఉన్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పుకార్లన్నిటికీ తెరదించుతూ త్వరలో చరణ్ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడట పవర్ స్టార్. ఈ సినిమా పట్టాలెక్కితే చాలా మంది గాసిప్స్ రాయల నోళ్లకు మూత పడతాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించిన పవర్ స్టార్ ప్రస్తుతం నితిన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ సినిమా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం. ఇంతకీ అబ్బాయితో బాబాయ్ నిర్మించబోతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ఎవరో చెప్పనేలేదు కదూ. త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇటీవల త్రివిక్రమ్ చెప్పిన ఓ కథ పవన్ కి బాగా నచ్చిందట. ఈ కథ చరణ్ కి బాగుంటుందని, మీరే దర్శకుడైతే ఇంకా బాగుంటుందని త్రివిక్రమ్ ను కూడా ఒప్పించాడట పవన్. ఇక అబ్బాయికి బాబాయ్ మాట అంటే శాసనమేగా. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట. మెగా అభిమానులకు ఇంతకు మించి శుభవార్త ఏముంటుంది?